నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు నిర్మాణాలపై చర్యలు చేపట్టాలి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి స్థావరాలపై నిరంతరం ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న తిరుపతి జిల్లా డ్రోన్ టీం మరియు స్పెషల్ పార్టీ పోలీసుల సిబ్బంది. అప్పులున్న హామీలను నెరవేరుస్తున్నాం. ఎన్నికల హామీలను ఏడాదిలోనే 85% నెరవేర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కింది పేర్కొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45వ వార్డులోని శివజ్యోతి నగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీ, అందుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనిల్ రాయల్ వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయటం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయని పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురికినీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను ఏడాదిలోనే 85% నెరవేర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3వ డివిజన్లోని ప్రగతి నగర్లో ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు సిపిఐ నాయకులు పెంచలయ్య పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రధాన డ్రైనేజీ కాలువ ఎత్తు తక్కువగా ఉండటంతో మురికి నీరు పొర్లి ఇళ్లలోకి వస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ విస్తరిస్తున్న విద్యుత్ అధికారులు పోల్స్ ఏర్పాటు చేయకపోతూ ఉండడంతో తమకు వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. కాగా సిపిఐ నాయకులు పెంచలయ్య ప్రగతి నగర్లోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచి ఏడాది నిండిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలో 18,664 మంది పెన్షనర్లు ఉండగా వారికి 8,23,00,000 రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సూపర్ 6 హామీల్లో కీలకమైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం త్వరలో ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచేందుకు 5 ఏళ్లు పట్టిందని ఆయన విమర్శించారు. బట్టన్ నొక్కి సొంత ప్రచారం మాజీ సీఎం జగన్ చేసుకున్నారే తప్ప లబ్ధిదారులకు డబ్బులు మాత్రం పడలేదని ఆయన ఆరోపించారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం దివాలా తీయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్ దని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు పెంచలయ్య, జనసేన నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి స్థావరాలపై నిరంతరం ప్రతిరోజు తిరుపతి జిల్లా డ్రోన్ టీం మరియు స్పెషల్ పార్టీ పోలీసుల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడుబడ్డ గృహాలు, బంగ్లాలపై డ్రోన్ కెమెరాతో పగలు బీట్ నిర్వహిస్తున్న సమయంలో గ్రాండ్ రిచ్ హోటల్ సమీపంలోనే పాడుబడ్డ బంగ్లాలో 9 యువకులు గంజాయి సేవిస్తున్న దృశ్యం డ్రోన్ నిఘా కంటపడింది. వెంటనే అప్రమత్తమైన డ్రోన్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందితో పాటు ఈగల్ టీంకు సమాచారం ఇచ్చారు. 5గురు సిబ్బంది గంజాయి సేవిస్తున్న వారిని ఎటువైపు పారిపోకుండా 2 పక్కల నుంచి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయి పీకలతో పాటు గంజాయి సేవించే వారి వివరాలు తీసుకుని స్థానికంగా ఉన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్కు 4గురును అప్పగించడం జరిగింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దని ఎస్పీ మనవి చేశారు. గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకుని చిన్న వయసులోనే మీ జీవితాలను చిదిమేసుకోవద్దని తెలియజేశారు. మొదట సరదాగా మారి చివరకు వ్యసనంలాగా మారుతుందని, దానికి అలవాటు పడవద్దని తెలిపారు.
యువతీ యువకులకు మీరు ఇలాంటి వాటికి అలవాటు పడి మానేయాలనుకుంటే ధైర్యంగా మా పోలీస్ స్టేషన్కు వస్తే మేము స్వయంగా రిహాబిలైజేషన్ సెంటర్లకు పంపించి వైద్య సిబ్బంది ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువతీ యువకుల బంగారు భవిష్యత్తు మా పోలీసులకు ముఖ్యమనే సంగతి మర్చిపోవద్దని కోరుతున్నామన్నారు. గంజాయికు డ్రగ్స్కు అలవాటై వారు ఏ స్థాయిలో ఉన్నా సరే మీరు స్థానిక పోలీస్ స్టేషన్కు వస్తే మీలో మార్పు తీసుకురావడానికి మా వంతుగా మీకు సహాయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు తమ బిడ్డల గురించి వాళ్ళ నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలతో ప్రేమగా మాట్లాడడంతో పాటు వారితో స్నేహపూర్వకంగా ఉంటే వారు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారని అన్నారు. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ గాయకులు సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామజరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆవుల కృష్ణమూర్తి యాదవ్, వినాయకరెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే భూజనంబు మెచ్చు భోజనంబును నర్సు కమలాచి కందమూలములు నవలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జవ్వని మునివర్ణశాల నుండి మరులతో శ్రీరాముని రముపై పవలించు బాలికావని ఎంటి పౌబడించే కన్ను సన్నల సుతాంత కాంత లాచరించు చేవలు మెత్తని కాంచనాంగి యుగే ముని బుద్ధ కాంతాకృపోపశార విధికి ఎంత నసాధ్యంబు విధికి గలదే చిత్తూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామమూర్తి మాట్లాడుతూ స్కిల్ వర్కర్లకు 29,200, సెమీ స్కిల్డ్ వర్కర్లకు 24,600 చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన పోరు మరింత ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు వాటర్ వర్క్స్, లైటింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒకరి చొప్పున సహకరించామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇకపై పూర్తి స్థాయి ఆందోళనకు దిగుతామని యూనియన్ అధ్యక్షుడు శరవణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి శివప్రసాద్, సలహాదారులు వెంకటేష్, ఉపాధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ గత 59 రోజులుగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు పెంచేందుకు సమ్మె చేయడం జరుగుతున్నది. అయినను ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి 2వ తేదీ మున్సిపల్ మినిస్టర్ గారి అధ్యక్షతన జరిగిన చర్చలు విఫలమైనందున ఆంధ్రప్రదేశ్లో గల మున్సిపల్ ఇంజనీరింగ్ అసోసియేషన్స్ అన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి 9వ తేదీ సిడిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు ఇప్పటికీ 20 రోజులు కావస్తుంది. అయినను ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి సమ్మె చేయడము అనివార్య కార్యమైనది కాబట్టి సమ్మె ఉధృతం చేస్తున్నాం. మా జీతాలు న్యాయమైన కోరికలు కాబట్టి స్కిల్డ్ కింద 29,200,
సెమీ స్కిల్డ్ కింద 24,600 ఇమ్మని చెప్పేసి మేము న్యాయంగా అడుగుతున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ మెప్మా సెక్షన్ సిబ్బందికి ఎలాగైతే హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించుతున్నారో అలాగే మాకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ వయసు గత సంవత్సరం గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సందర్భంలో 60 నుండి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచాలి ఇట్లని మేము డిమాండ్ చేశాం. అందుకు మినిట్స్ రూపంలో ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం అయితే దాన్ని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. 60 సంవత్సరాలకు మాత్రమే రిటైర్మెంట్ చేయలేట్లని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తున్న మాకు 62 సంవత్సరములు రిటైర్మెంటు వయసు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు అంతమంది నాయకులు గత ప్రభుత్వంలో మేము చేసిన సమ్మెకు అందరూ మద్దతు ఇచ్చిన వాళ్ళే, మాకు సంఘీభావం తెలిపిన వాళ్ళే. అయినను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎటువంటి జాలి దయ మా మీద లేనందువలన విధిలేని పరిస్థితుల్లో మా జేఏసీ పిలుపు మేరకు జేఏసీ అధ్యక్షులు ఈదులూరు మదిబాబు గారి పిలుపు మేరకు మేము ఈ సమ్మెను ఉధృతం చేయడం జరుగుతున్నది. అంతే తప్ప మేము గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ఉద్యోగం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల కంటే 2-3 గంటలు అధికంగా ఉద్యోగం చేస్తున్నాం. బర్త్ అయిన బిడ్డ నుండి డెత్ వరకు మంచినీటిని అందించుతున్న మా ఇంజనీరింగ్ కార్మికులను నిర్లక్ష్యం చేయడం చాలా దుర్మార్గం. అలాగే వీధి దీపములు నగర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో గల ప్రజలందరికీ మా సేవలు కనపడటం లేదా అట్లని మేము ప్రశ్నిస్తున్నాం. నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకం. అయితే నిన్న మొన్న 2 రోజులుగా పరిస్థితులు చూస్తున్నాం. అధికారులు కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మా ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులను మేము చేయుచున్న సమ్మెలను భగ్నం చేయాలని చెప్పి వారి దురుద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయుచున్న సందర్భము అంతా ప్రజలను గమనించాలి. మేమైతే 13,087 రూపాయలతో మా జీవనోపాధిని ఎలా కొనసాగించాలో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి. మేమైతే ప్రజలకు అసౌకర్యం కలిగించాలి కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించాలని చెప్పేసి మేము భావించటం లేదు. మా న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పేసి మేము ధర్నాలేకి రావడం జరిగింది తప్ప మేము ప్రజలకు ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. న్యాయంగా మాకు రావాల్సిన డిమాండ్లను ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా నాయకులను చర్చలకు పిలిచి చర్చలను సఫలం చేసి మా కోరికలను తీర్చగలరని చెప్పేసి భావిస్తూ లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకునేదాన్ని కూడా వెనుకాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆధార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఫీ ఆధ్వర్యంలో తిరుపతి రియా హాస్పిటల్ నందు డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్లతో కలిసి తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దైవంగా భావించేది ఒక్క డాక్టర్నేనని గుర్తు చేశారు. దైవం వైద్యుల రూపంలో వచ్చి ప్రజలకు సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబాన్ని వదిలి పగలు రాత్రి తేడా లేకుండా వృత్తే దైవంగా భావిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది ఒక డాక్టర్ మాత్రమేనని కొనియాడారు. ఈ సందర్భంగా రియా హాస్పిటల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునీకరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కోరగా వెంటనే ఆయన స్పందిస్తూ త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్,
రుయా హాస్పిటల్లోని వివిధ విభాగాల డాక్టర్లను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం వైద్యులు డాలర్స్ దివాకర్ రెడ్డిని సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు నిర్మాణాలపై చర్యలు చేపట్టాలి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి స్థావరాలపై నిరంతరం ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న తిరుపతి జిల్లా డ్రోన్ టీం మరియు స్పెషల్ పార్టీ పోలీసుల సిబ్బంది. అప్పులున్న హామీలను నెరవేరుస్తున్నాం. ఎన్నికల హామీలను ఏడాదిలోనే 85% నెరవేర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కింది పేర్కొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.